హైదరాబాద్ అవని మరో సిటీ కానీ కల్తీ లేని చోట ఎక్కడుందో చెప్పండి. పాడైపోయిన ఆహార పదార్థాలు ఎక్కడ లేవు? హైదరాబాద్ రెస్టారెంట్లో కొన్నాళ్లుగా జరుగుతున్న తనిఖీలు, బయటపడుతున్న కల్తీ పదార్థాలు చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు తిరుపతి వచ్చింది. అక్కడున్న KFC రెస్టారెంట్లని చెక్ చేస్తే ఏం కనిపించిందో చూడండి. హబ్బో, అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఎక్కడైనా సరే కల్తీదే రాజ్యం. పాడైపోయిన పదార్థాలు, కుళ్ళిపోయిన ఆహారాలు, ధరల్లేని ప్యాకింగ్లు, ఎక్స్పైరీ లేని మార్కింగ్లు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వేడి వేడిగా మన టేబుల్ మీదకొచ్చేస్తున్నాయి. వాటి గురించి తెలియక గట్టిగా లాగించేస్తున్నారంతా. ఇప్పటిదాకా హైదరాబాద్ రెస్టారెంట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రాల్లో దారుణమైన పరిస్థితులున్న దృశ్యాలు చూసాం. కానీ ఇప్పుడు తిరుపతిలోనూ అలాంటి సీన్లే కనిపించాయి. మీరు KFCలో చికెన్ తింటున్నారా? బకెట్లకు బకెట్లు లెగ్ పీస్లు లాగించేస్తున్నారా? అయితే ఈ విజువల్స్ ఓసారి చూడండి. ఇది కూడా KFCనే. ఇక్కడ చికెన్ కుళ్ళిపోయింది. పాడైపోయిన చికెన్ లెగ్ పీస్ల ప్యాకెట్లు ఎన్నున్నాయో చూడండి. నేలపైనే చికెన్ ను పడేశారు. కనీసం క్లీన్ కూడా చేయలేదు. ఇక డీప్ ఫ్రీజ్ ఎంత దారుణంగా ఉందో కనిపిస్తోందిగా. నల్లగా తుప్పు బట్టి ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఈ KFC కేర్ ఆఫ్ తిరుపతి. ఆఫర్లు ఉన్నా లేకపోయినా ఎగేసుకుని వెళ్లిపోయి లొట్టలేసుకుని తినే KFC స్టోర్ ఎలా ఉందో కనిపిస్తోందిగా. ఎప్పుడైనా ఎక్కడైనా KFC అవుట్లెట్ లోకి అడుగు పెట్టినప్పుడు కనీసం కిచెన్ వైపు తొంగి చూసారా? స్టోర్ వైపు వెళ్లారా? అక్కడికి మీరు వెళ్లాలనుకున్నా స్టోర్ వాళ్ళు ఒప్పుకోరు. అందుకే ఇప్పుడే చూడండి ఎంత మురికిగా ఉందో. తిరుపతిలోని KFC రెస్టారెంట్లలో మున్సిపల్ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. 2 అవుట్లెట్లలో 683 కిలోల పాడైపోయిన చికెన్ ను గుర్తించారు. అంటే ఇన్నాళ్లు ఎన్ని వేల మంది ఇలాంటి చికెన్ తిన్నారో లెక్కలేసుకోండి. ఇదొక్కటే కాదు, డామినోస్ పిజ్జా, మెక్డొనాల్డ్స్ బర్గర్ అవుట్లెట్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. స్టోర్ రూముల్లో శుభ్రత లేదు. చికెన్ ని ఎలా పడితే అలా స్టోర్ చేశారు. ప్యాకింగ్లపై MRP లేబుల్స్ లేవు. ఎక్స్పైరీ డేట్లు లేవు. ఇవన్నీ చూసి 2 స్టోర్లకు 10,000 చొప్పున ఫైన్ వేసి వదిలేశారు అధికారులు. KFC, మెక్డొనాల్డ్స్, డామినోస్ ఇలా బ్రాండ్ ఏదైనా అవని ఆ రెస్టారెంట్లు, ఫుడ్ అవుట్లెట్లు ఎంత పాపులర్ అయినా కానీ కల్తీ మాత్రం కామన్ గా కనిపిస్తోంది. కాస్త బ్రాండ్ వాల్యూ ఉన్న ఫుడ్ అవుట్లెట్లలోనూ ఇలాంటి దారుణ పరిస్థితులు. పాడైపోయిన, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు కనిపించటమే ఫుడ్ లవర్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది. కస్టమర్ల దగ్గర రూపాయికి 5 రూపాయలు తీసుకునే ఇలాంటి స్టోర్లు ఫుడ్ లవర్స్, చికెన్ లవర్స్ ఆరోగ్యాలతో ఎలా ఆడుకుంటున్నాయో అర్థమవుతోందా? ఇలాంటి చోట్ల ఇకపై తినాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి.